ఇష్టం వచ్చిన జవాబు రాస్తే మధ్యలో సున్నా పెడతాడు. అంత చూస్తే వీడోడు గ్యాస్ రాస్తాడు, వీడోడు బస్ కాలక్షేపం చేయడానికి ఏదేదో రాస్తాడు కదా. వాళ్ళు చూస్తారు వీడికి ప్రశ్నకి తిన్నగా జవాబు తెలియదు, ఏదేదో రాస్తున్నాడు. అది దానికంటే సున్నా పెట్టి అటు ఇటు సున్నా పెట్టి అటు ఇటు లైన్ కొడతారు కదా. ఎరగ మీరు చెక్కులు రాసేటప్పుడు 1000 రూపాయలు రాస్తాం, రాసి ఇటు అడ్డం కొట్టి ఒకటి పెడతాం. ఇంకోటి ఆడో వచ్చి అక్కడ ఇంకో సున్నా పెడితే 10,000 అయిపోతుంది. అది అటు చేయకుండా అంతే కదా. 1000 రూపాయలు మనం ఓపెన్గా వదిలిపెట్టేస్తే మీరు ఇంకో సున్నా పెట్టచ్చు పక్కన, 10,000 అయిపోతుంది కదా. అంటే ఎప్పుడైనా డబ్బులు మనం రాసేటప్పుడు 10 రూపాయలు ఇటు పెట్టి తర్వాత దానికి యాడ్ చేయడానికి ఉండదు. అదే రకంగా మార్కులు ఇచ్చేప్పుడు కూడా 1 అని రాస్తే దాని పక్కన ఇంకో 1 పెట్టి 11 మార్కులు అయిపోతాయి, ఫుల్ మార్క్స్. అంటే ఏం చేస్తారు అంతా కూడా దాని అంటారు ఇన్విజిలేషన్ వర్క్. ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేస్తారు కదా, అక్కడ సెంటర్ ఉంటుంది అందరికి. ఈ రోజులంతా మోసాలు అప్ చేయడానికి ఎవరి పేపర్లు ఏందో తెలియకుండా అంతా కలిపేసి అటు చేసి ఇటు చేసి అంత ఫెయిర్గా ఉండడానికి అటు వాళ్ళు క్లియర్గా రాస్తూ ఉంటారు. ఆ రకంగా భగవద్గీత ఎదురుకొచ్చా నాన్ సెన్స్ ఇక్కడ ఎన్ని వాళ్ళు చెప్పాలా, సీట్ ఎదురుకుండా కూర్చోవాలి, రోజు చెప్పాలి. వాళ్ళంతా అటు కూర్చున్నారు, నువ్వు ఒకటే అటు కూర్చున్నావు. క్లాసులు అంతా టీచర్కి ఎదురుకుండా కూర్చోవాలి కదా, అటు కూర్చుని ఇటు కూర్చుని. బ్యాక్ బెంచర్స్ అంటారు కదా, మేము కూడా చదువుకునే రోజులు బ్యాక్ బెంచ్లో ఎవడు కూర్చుంటాడు, ఎవడికైతే ఇంట్రెస్ట్ లేదు వెనకాల కూర్చొని పిచ్చి జోకులు వేసుకుంటూ అటు ఆడపిల్లకాయలు వెళ్ళి అటు చూసుకుంటూ ముందు కూర్చుంటే వినాల్సి వస్తుంది అంతే కదా. ఐ కాంటాక్ట్ అని టీచర్ నవ్వుతుంది వెనకాల, టీచర్ ఐ కాంటాక్ట్. ముందు బెంచ్లో కూర్చున్న వాళ్ళు మీకు ఉత్సాహంగా ఉంది నేర్చుకోవడానికి. ఐ కాంటాక్ట్ చూసి మాట్లాడుతూ ఉంటాడు టీచర్. వాడు వెనకాల కూడా కూర్చుంటే ఎవడికి పట్టిందంట చూసుకోవడం, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి క్లాస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, నేర్చుకుంటారు. అంటే నేను చదువుకునే రోజుల్లో బ్యాక్ బెంచర్ అంటే వాడు తుంటరి పిల్లకాయ అని చెప్పి, తుంటరి పిల్లకాయలు ఆఖరి బెంచ్లో కూర్చుంటే అక్కడ కూర్చొని ఏందో కాగితాలు రాస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో పైకి వచ్చేది ఏం లేదు. ఆ పక్కన బడ్డీ కొట్టు ఒకటి పెట్టుకోవాలి, అక్కడ మిరపకాయ బజ్జీలు అమ్ముకోవడానికో కూరగాయలు అమ్ముకోవడానికో. ఎందుకంటే మనకి చదువు అవ్వకపోతే ఏం చేస్తాం. అంటే జీవితం అన్న తర్వాత ఏది కూడా కష్టపడకుండా ఏది రాదు. లలిత జ్యువెలర్స్ అని ఒక ఆయన బట్టతల ఆయన పెద్దగా రాస్తూ ఉంటాడు, డబ్బులు ఊరికే రావు అని చెప్పి. పెద్ద పెద్ద ఆయన ప్రచారం అది, అందరు పబ్లిసిటీ, డబ్బులు ఊరికే రావు. ఆ రకంగా మార్కులు ఊరికే రావు, మనం గొప్పవాళ్ళం ఊరికే కాలేము, మన ఇష్టం వచ్చిన బతికితే గొప్పవాళ్ళం కాలేము. నేను బతుకుంటే మీరు ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే నన్ను కలుసుకోవడం మీకు కష్టం కావచ్చు. మీ స్వామి చాలా పెద్ద స్వామి, అక్కడికి పోయాడు ఇక్కడికి పోయాడు, ఆయన కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా. కానీ మనం అంత గొప్పవాళ్ళు అవ్వడానికి వెనకాల అంటే ఇప్పుడు మీరంతా స్టూడెంట్స్, ముందుకెళ్ళి మీరు ఐపీఎస్ ఐఏఎస్ అవుతారు. ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇంక వీళ్ళంతా పడిగాపులు పడాలి. మేడం మన క్లాస్మేట్ ఐపీఎస్ బయటకు వచ్చినాయి అపాయింట్మెంట్ పిలిచేదాకా లోపలికి పిలిచేదాకా ఇప్పుడు అంతా కలిసి తిరుగుతున్నారు. మీరు ఐపీఎస్ ఐఏఎస్ అయితే బస్సు వీళ్ళంతా బయట కూర్చొని మేడం కానీ కలుసుకోవడానికి మాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇప్పించండి. మీరు పడిన కష్టానికి మీకు ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు కదా అన కదా. సో దిస్ ఈజ్ లైఫ్. జీవితం ఎవడు గొప్పవాడు, జీవితంలో ఎవడు గొప్పవాడు, ఐపీఎస్ గొప్పవాడా, మంత్రి గారు గొప్పవాళ్ళ, మీరు చెప్పాలి, జవాబు ఇవ్వాలి. మీ అభిప్రాయంలో ఈ ప్రపంచంలో ఎవరిని మనం గొప్పవాళ్ళు అనాలా? మీ తెలివితేటలు బట్టి
ఫస్ట్ బాయ్స్ మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీ అభిప్రాయంలో ఎవడు అందరికంటే గొప్పవాడు, ఎవరిని అందరికంటే గొప్పవాడు అనాలా? కండబలం ఉండేవాడు అనాలా, లేదా ఎవరైతే బాగా చదువుకునే వాళ్ళు అయితే అనాలా, బాగా డబ్బు ఉన్న వాళ్ళని గొప్పవాడు అనాలా, లేదా ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే పెద్ద స్పోర్ట్స్ స్టార్, ఫిలిం స్టార్, స్పోర్ట్స్ స్టార్, మీ అభిప్రాయంలో ఎవరిని మీరు చాలా గొప్పవాళ్ళుగా భావిస్తారు? మీ తెలివితేటలను బట్టి మీరు జవాబిస్తారు. కన్సల్ట్ చేయకల్లా, మీకుండే తెలివితేటలతో మీ జవాబు. అరే ఏం చదువుదా, యూ టెల్ యువర్ ఒపీనియన్. అలా కానీ చెబుతారా, లేకపోతే ఇటు వెళ్ళిపోతుంది? మీరు చెప్పండి. వాళ్ళకి ధైర్యం చాలటల్లా, సాయం మనల్ని ఎగతాలు చేసి వదిలిపెడతాడు, మనం ఈ జవాబు ఇస్తాయని చెప్పి వాళ్ళు పుట్ ఆన్ హోల్డ్. వాళ్ళ జవాబుని కొద్దిగా అంతే కదా, మన అందరి ముందు నవ్వులు పాలు అవుతాయేం పాడు ఈ జవాబు ఇస్తే. మీ అభిప్రాయంలో ఎవరిని మీరు చాలా గొప్పవాళ్ళు అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఫిల్మ్ యాక్టర్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా, మీరు పెద్ద బిజినెస్ ఉమెన్ కావాలనుకుంటున్నారా, ఏం కావాలి? లేదా మీరు రాజకీయాలకు పోవాలనుకుంటున్నారా? అంటే మీకు 15 ఏళ్ళు దాటాయంటే మీరు ఏదో ఒక అనుకుంటూ ఉంటారు, నేను జీవితంలో ఏం కావాలనుకుంటున్నా, నేను ఆటో తోలాలా, నేను బస్ డ్రైవర్ అవ్వాలా, నేను వ్యాపారం చేయాలి, ఏదో ఉంటాయి ప్రతి మనిషికి వయసు వస్తుంటే నేను ఎలా బతకదలుచుకున్నాను. ఉదాహరణకి నేను చదువుతో డాక్టర్ని, నేను ఎప్పుడైతే భగవద్గీత అర్థమైందో నేను వెంటనే లైన్ మార్చుకున్నాను. భగవద్గీత నేను చాలా మంచి వ్యక్తిగా మారిపోవచ్చు ఈ భగవద్గీత పద్ధతిలోకి పోతే. మా అలవాట్లు మీరు చూస్తే మీరు నోరు వెళ్ళబెట్టాల్సి వస్తుంది. కావాలని మీరు ఏదో మీకు చెప్పడం కాదు, వీళ్ళందరూ మమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు, మీరంటే కొత్త వాళ్ళు, వెనకాల ఉన్నాడు, రోజు మేము కనపడంగా దండం పెడుతున్నారు లేదా, నేను రోజు కనపడంగా దండం పెడుతున్నారు లేదా, అది కూడా ఇట కాదు, తలకాయ నేల మీద పెట్టి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? ఏం చూశారు వాళ్ళు మాలో? వాళ్ళ మీదకి పోతుంది ప్రశ్న. మీరు ఏం చూసి, నాగమణి ఏం చూసి మీరు మాకు దండాలు పెడుతూ ఉంటారు? మహారాజు గారు అంటే నేను ఇంత చదువుకుని మీరు మంచి ఎఫెక్టివ్ ఆన్సర్ ఇవ్వలేదు. మా మహారాజు గారు అంటే ఎఫెక్టివ్ ఆన్సర్ ఇవ్వాలి, జ్ఞానంతో కూడినటువంటి ఆన్సర్. ఎందుకంటే మీకు మానవుల్లో దేవుడు ఎవరో తెలుసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. మీకు దేవుడు అంటే ఎవరో తెలుసు, అంతేకాదు మీరు దేవుని ఎలా పొందాలో కూడా మీకు తెలుసు. అంతేకాదు మీరు దేవుడి మీద మీకు ప్రేమ కలిగినట్టుగా మీ జీవితాన్ని చూస్తుంటే మీరు దేవుడి కంటే మీకు వేరే ప్రపంచం లేదన్నట్టుగా బతుకుతున్నారు. మా బతుకులని ఎక్కడ ట్యూషన్ చెప్పుకొని 3,000 సంపాదించుకోవాలా, ఎక్కడ చిన్న కోరికలు. ఎప్పుడు నేను కూడా ఒక బంగారు గొలుసు వేసుకోవాలి, మెళ్ళ బంగారు గొలుసు కొనుక్కునే స్తోమత లేకపోతే కనీసం ఇయర్ రింగ్స్, కొద్దిగా బంగారం, ఇవన్నీ చిన్న కోరికలు. కానీ ఎవరైనా మనుషుల్లో ఎవరైనా వ్యక్తికి ఐ వాంట్ టు సీ గాడ్, నేను భగవంతుడిని దర్శించుకోవాలా, మీకు ఎప్పుడైనా జీవితంలో అలాంటి ఆలోచన వచ్చిందా? రాదు. యూఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్. సో ఏం జవాబు ఇవ్వాలా? మీరు ఒక కృష్ణ భక్తుడికి దండం ఎందుకు పెడతారు? ఎందుకంటే వాళ్ళకి సందేహం లేకుండా దేవుడు అంటే ఎవరో తెలుసు, సందేహం లేకుండా. మీరు మాతో మీరు ఏ డిస్కషన్లో చేయండి, మిమ్మల్ని మేము మార్చి పంపిస్తాం, కానీ మేము ఓడిపోయేది లేదు. నో క్వశ్చన్. కృష్ణ భక్తుల్ని ఓడించడం వీలు కాదు. అంటే వాళ్ళకి భగవద్గీత జ్ఞానం, మనకుండేది మన
చిన్న తలకాయతో ఉండే జ్ఞానం మనకుంది. మరి కృష్ణ భక్తులకి భగవద్గీత జ్ఞానం అంటే వాళ్ళు ఎటువంటి విషయాల మీదైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, తర్వాత కన్విన్స్ చేయగలుగుతారు. ఇదేమి సెంటిమెంటల్గా మొండిగా మాట్లాడడం కాదు, లాజికల్లీ, రీజనబుల్లీ, రేషనల్లీ, విత్ అథారిటీ. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడిగింది, వాళ్ళు అడిగా ఆమె కూడా సరిగ్గా చెప్పలేదు జవాబు. ఎందుకు మీరు మా మహారాజు గారు అభిమానం చూపించాలి, నంబర్ వేసుకుంటుంది. మీరంటే మాకు అభిమానం మహారాజు. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ దట్. మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే అట్లాంటి జవాబులు ఇస్తే మా పరువు తీసినట్లు లెక్క. మా మహారాజు, ప్రతి మా ఆయన, మా నాన్న, మా చెల్లెలు, మా మహారాజు అంటే ఐ మే బి ఎ ఫూల్ స్టిల్ బికాజ్ యూ ఆర్ విత్ అస్. దే డోంట్ లైక్ దట్ ఆన్సర్. ఈయన ఎందుకు గౌరవిస్తున్నా అంటే ఈయన దగ్గర భగవద్గీతలో యోగికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి, ఇక్కడ ఎవరికీ లేరు. రోజు ఒక టైంకి లేవడం, 365 రోజులు టెన్షన్ ఒక టైంకి లేవడం. తర్వాత భగవంతుడి భక్తి ఎంత ఉత్సాహంగా పట్టుదలతో అనుభవం కలిగితే కానీ మనం ఆ విధంగా బతకలేం. అంటే మీకు విసుగు వస్తుంది. ఇప్పుడు మేము 10 నిమిషాలు ఒక అరగంట కీర్తన చేస్తుంటే ఒకళ్ళు వాళ్ళు ఇంక పోదాం మనం అంటారు. మీరేమంటారు? ఇక్కడ కీర్తన జరుగుతుంది అంటే ఒక అరగంట సేపు వింటారు, మీకేం అనిపించటం లేదు కీర్తన చేస్తుంటే. చలో హరే కృష్ణ పదం ఇంకంటారు, అంతే కదా, పదం లెట్స్ గో. కానీ మీరు ఆలోచన, వీళ్ళు ఎందుకు ఉత్సాహంతో గంటలు సమయాన్ని మర్చిపోయి వీళ్ళు ఎందుకు భజన చేస్తున్నారు? వీళ్ళకి ఏం కలుగుతుంది ఈ భజనలో? నేను కూడా ఏదో వెతుకుతున్నాను, మీరు ఏదో వెతుకుతున్నారో కూడా తెలియదు జీవితంలో. యూ డోంట్ ఈవెన్ నో మీకు జీవితంలో ఏం వెతుకుతున్నారో కూడా తెలియదు. ఇక్కడ కూడా మీరు తడబడతారు. మీకు ఏది ఆనందాన్ని ఇస్తుంది అనే ప్రశ్న అడిగితే యూ కెనాట్ ఆన్సర్. ఎందుకంటే మీరు ఆ జవాబు ఇచ్చిన తర్వాత నేను ఎదురు ప్రశ్న వేస్తే దిస్ ఈజ్ ట్రూ, ఐ కెనాట్ బి హ్యాపీ విత్ దిస్. దీనికి కూడా ఏమన్నా జవాబు ఇస్తారా? మీకు జీవితంలో ఎప్పుడు ఏది ఆనందాన్ని కలిగిస్తుంది, ఎప్పుడు ఏది దొరికితే ఇంక మీరు ఇంకేది వెతకాల్సిన అవసరం ఉండదు. అంటే ఏదైనా ఆనందం కలిగేటువంటిది ఏమైనా దొరికితే మీరు ఇంకా ఆనందంగా బతుకుతూ ఉంటారు, దొరికింది కాబట్టి. అది దొరకకపోతే ఈరోజు సినిమా, రేపు పిక్నిక్, ఎల్లుండి పార్టీ, ఇంకోటి మారుస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కడా దొరకటంలా. ఇది రైట్. కాబట్టి భగవద్గీత ఏం చదువుతుంది తెలుసా? భగవద్గీత ముందు నువ్వు ఎవరు తెలుసుకో అని చదువుతుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడు ఏమన్నాడు? యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడు ఒక స్టేట్స్మెన్గా, ఒక నాయకుడిగా ఆయన యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే మోడీ గారు పాకిస్తాన్తో, చైనాతో పెట్టుకున్నాడు కదా, బంగ్లాదేశ్ దేశాన్ని కాపాడుకోవడానికి. అట్లాగే పాండవులు, వాళ్ళకి కౌరవులకి మధ్య గొడవలు వచ్చాయి. పాండవులు సరిగ్గానే ఉన్నారు, కౌరవులు అన్యాయం చేస్తున్నారు, కాబట్టి యుద్ధం వచ్చింది. అర్జునుడు ఏమనుకున్నాడు? ఆఫ్టర్ ఆల్ మన కజిన్సే కదా, కజిన్సే అంటే అన్నదమ్ముల పిల్లలు. పాండవులు వచ్చి పాండు మహారాజు పిల్లలు, అందుకని వాళ్ళు పాండవులు అన్నారు. వీళ్ళంతా వచ్చి కౌరవులంతా వచ్చి ధృతరాష్ట్రుడి యొక్క పిల్లలు. ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కాబట్టి పాండవులు మంచి వ్యక్తులు. బట్ వాళ్ళు ఏమనుకున్నారు? అన్యాయం జరిగి మన వాళ్ళ పర్వాలేదండి, కానీ అది మితిమీరుతోంది. అంటే వాళ్ళు బాధ్యతల్ని, జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, కానీ వీళ్ళు చేత కాని వాళ్ళలాగా గమ్మునున్నారు.
అప్పుడు కృష్ణుడు దేవుడు ఏమైనా నీ నువ్వు ఉప్పు తిన్నాళ్ళలాగా బతకటం లేదేంది, నువ్వు చేతగానడు, నీ ముందు అన్యాయాలు జరుగుతున్నాయి, నీ ముందు మోసాలు జరుగుతున్నాయి, నువ్వు న్యాయం కోసం ఎందుకు పోరాటం లేదు? మనుషులు నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మీరు భయపడితే పోరాడలేరు, ధైర్యం లేకపోతే పోరాడలేరు. మీకు మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మీలో దమ్ములు ఉంటాయి కదా, నిలబడి నిలదీసి అడుగుతారు. కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ఆయన్ని ఉత్తేజపరిచాడు. నువ్వు పేరు తెచ్చుకోవాలా, నువ్వు వాళ్ళకంటే నువ్వు ధర్మంతో బతికేవాడివి, నువ్వు పరిపాలించాలా, తర్వాత నువ్వు ప్రజల్ని సుఖపెట్టచ్చు. నువ్వు వదిలేసి గమ్మున ఈ మోహానికి గురై బంధువులు అని చెప్పి నీ పరువు పోగొట్టుకుంటావు, నీ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, నువ్వు అన్యాయాన్ని నువ్వు సహిస్తున్నావు. అప్పుడు వాటి ఇక్కడ పాయింట్ వచ్చి మొట్టమొదటి భగవద్గీత లెసను నువ్వు ఎవరు జీవితంలో కదా ఇంపార్టెంట్ ప్రశ్న. నువ్వు ఎవరు అంటే ఏం జవాబు ఇస్తారు? ఎనీ ఆన్సర్? అంటే మీరంతా పిచ్చాళ్ళలాగా బతుకుతున్నట్టు. నువ్వు ఎవరు అనే దానికి జవాబు ఇవ్వకపోతే అంటే మన మనుషులాగా బతకటం. మీరు మామూలుగా ఏం చెబుతారు? నువ్వు ఎవరు అంటే నీ పేరేందా? నీ పేరు సంతోష్. పొద్దున సంతోష్ వచ్చాడు ఇక్కడికి, నల్లగా ఉన్నాడు సంతోష్, తిరుపతి పోయినాడు సంతోష్. ఈయన పేరు సంతోష్. కానీ సంతోష్ ఎవరు అంటే సంతోష్ చెయ్య, కాల, ముక్క, కన్న, వెంట్రుకల ఎవరు సంతోష్? సంతోష్కి చెయ్యిపోతుంది అనుకోండి, చెయ్యిపోతే సంతోషపోయాడట, ఇంకా సంతోషం ఉన్నట్టు లెక్క. చెయ్యి తీసేస్తారు వాటికి, అది యాక్సిడెంట్లో పోతుంది. నువ్వు పోయినట్లే ఉన్నట్ట, బతికే ఉన్నావు కదా. చెయ్యి పోవచ్చు, నువ్వు ఉన్నావు అంటే నువ్వు చెయ్యి కాదు, అంటే దాని అర్థం అదే కదా. నీకు చెయ్యి పోయినా కూడా పాపం సంతోష్కి చెయ్యి పోయిందంటావు అంటే సంతోష్ చెయ్యి కాదు. అప్పుడు కాలు పోవచ్చు, ఒక కాలు చూసారా, కుంటి కాలు, ఒక కాలు ఉండే వాళ్ళని చూసారా జీవితంలో? చూసారా? ఒక కాలు. తర్వాత రెండు కళ్ళు లేని వాళ్ళు, రెండు కళ్ళు లేని వాళ్ళకి పేరు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అంటే మీకు కళ్ళు లేకపోయినా కూడా వాడు ఉన్నట్టే లెక్క, కాళ్ళు లేకపోయినా ఉన్నట్టే లెక్క, చెయ్యి లేకపోయినా ఉన్నట్టే లెక్క. చెయ్యి లేకపోయినా అంటే మీరు కాలు కాదు, చెయ్యి కాదు, కన్ను కాదు, మరి ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎవరనేది ఆలోచించలే. నేను కన్ను కాదు, నేను చెవి కాదు. మూగవాళ్ళు ఉంటారు. తర్వాత బదిర్లు అంటే వాళ్ళు అంటారు మ్యూట్. బదిర్లు అంటే వినికిడి లేని వాళ్ళు, వినలేరు. కానీ వాడిని మనిషిగా ట్రీట్ చేస్తాం లేదా? వాడు వినికిడి లేకపోయినా కూడా వాడికి మనిషిగా ట్రీట్ చేస్తారా లేదా? వాడి కళ్ళు లేవు కాబట్టి వీడు మనిషి కాదు. ఏమీ లేకపోయినా కూడా, కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా వాడికి కదా, వాడిని మనిషిగానే కూర్చోబెట్టాలా, గౌరవంగా మాట్లాడాలా, వాడికి తిండి పెట్టాలా. కాబట్టి మనం ఎప్పుడైనా నేను అన్నప్పుడు అది దేని గురించి నేను అంటున్నాం. భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు ఆయన చెబుతున్నాడు, నువ్వు ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మవు. అక్కడి నుంచి మానవ జీవితం ప్రారంభమవుతుంది. నువ్వు ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మవు. అందుకే మీరు ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోయారు. నీకు ఆనందం ఎలా కలుగుతుందంటే, నేను పకోడీలు తింటే కలుగుతుందా? పకోడీలు తింటే కలుగుతుందా ఆనందం? సారాయి తాగితే కలుగుతుందా ఆనందం? పెళ్లి చేసుకుంటే కలుగుతుందా ఆనందం? చూడాలా, సారాయి తాగిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా, పెళ్లి చేసుకునే వాళ్ళు ఆనందంగా ఉన్నారు? పెళ్లి చేసుకుని ఎన్ని గొడవల్లో ఉన్నారు మనుషులు కదా, అవును కదా. ద రైట్? తలకాయ వినపడుతుందా లేదా?
మీకు కూడా డౌట్, నేను పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి మొగుడు దొరుకుతాడు, ఏమవుతుంది నా బతుకు, డౌట్. దెర్ ఇస్ నో గ్యారంటీ కదా. కాబట్టి మీరు ఎందుకు ఆనందం ఎలా దొరుకుతుంది జవాబు ఏమంటే మీరు ఇయ్యలేరు. ముందు మీరు ఎవరో తెలిస్తే కదా, తెలిస్తే ఓహో నేను ఆత్మని. అప్పుడు మీరు ప్రశ్న అడుగుతారు, సార్ గుడ్డలు కావాలి శరీరానికి, తిండి కావాలి శరీరానికి, గది ఉండడానికి గది కావాలి శరీరానికి, మరి ఆత్మకి ఏం కావాలా? ఇంపార్టెంట్ అనే కదా. సో భగవద్గీతలో ఇట్లా పోతూ ఉంటాయి టాపిక్స్ అన్నీ. ఇవన్నీ ఏదో బీటెక్ చేసి ఎంటెక్ చేసి కింద మీద కూడా ఉద్యోగం తెచ్చుకొని 30,000 సంపాదించుకొని సుఖం లేకుండా బానిసల్లాగా బతుకుతాం. బానిసలు అనాలా? బానిసలు ఎందుకు అనాలి తెలుసా? మీరు ఈ శరీరానికి బానిసై బతుకుతున్నారు, ఈ శరీరం కోసం బతుకుతున్నారు మీరు. కానీ మీరు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఎలా నేను ఆనందాన్ని పొందాలా, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నేను ఎలా కృష్ణుడితో ఉండే నా సంబంధాన్ని పొందాలా, దట్ ఈస్ కాల్డ్ రియల్ లైఫ్. అంటే ఇక్కడ మీకు ఈరోజుకి ఇంకొక 10 నిమిషాలు ఉంది క్లాస్ అయిపోవడానికి. సో మీకు ఈ 2 టాపిక్ల మీద కొద్దిగా మాట్లాడతాం. అటు మీరు ఎవరు అంటే నేను ఆత్మని. చనిపోయిన వాడు ఉంటాడు, ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ శరీరం వీడు చనిపోయాడు అంటాం, అనగదా? వీడు చనిపోయాడు, అన్నీ ఉన్నాయి అక్కడ, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, కానీ చనిపోయాడు అంటాం ఆత్మ. కాబట్టి మనం ఆత్మ. కాబట్టి నెక్స్ట్ ఆత్మకి ఏం కావాలా, ఆత్మ ఎందుకు ఈ శరీరంలోకి వచ్చింది, ఆత్మ మీరు ఎందుకు వచ్చారు ఈ శరీరంలోకి తెలుసా? ఆమె ఈ శరీరంలోకి వచ్చింది, ఎందుకు పుట్టిందో తెలీదు, ఏం కావాలో తెలీదు. భగవద్గీత జ్ఞానం లేకపోతే ఎంత అయోమయంలో ఉంటారు, అర్థమైంది కదా. ఎందుకు పుట్టామో తెలీదు, ఏం కావాలో తెలీదు, పోతే ఎక్కడికి పోవాలో తెలీదు. నువ్వు పోతే ఎక్కడికి పోవాలా? చనిపోతే నువ్వు ఎక్కడికి పోవాలా? ఆయన ఆటోమేటిక్గా స్వర్గానికి పోతాం అనుకుంటున్నాడు. అట్లేం లేదు, మీరంతా నరకానికి పోవడం ఖాయం, రాసి పెట్టుకోండి. నేను చెబుతున్నా, ఎందుకంటే ఎలా బతకాలో తెలియపోతే అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఎలా బతకాలో తెలియపోతే నేను అడుగుతా, మీరు మాంసం తింటారా తినరా? అబద్ధం చెప్పకుండా. నలుగురు తింటారా? తోడు దొంగలు పాడు పనులు చేస్తే నలుగురు ఒక చోటు చేరారు, ఒక్కడి ఇంకోటి చెప్పే అవకాశం లేదు. ఈయన కనీసం తినకపోతే రే మాంసం ఎందుకురా మనం తినమని వచ్చి. మీకు తెలుసా తెలీదా? మాంసంలో రుచి ఉండదు, దానిలో మళ్ళీ మసాలాలు వేయాలి, దానిలో ఉప్పు కారం అవన్నీ అయిపోతే పచ్చి మాంసం తినగలమైంది, కంపు కొడుతుంది. మీరు ఏ రకంగా కూరలో మీరు ఉప్పు కారం వేసుకుంటే రుచిగా ఉంటుంది, మాంసం కూడా అంతే. అంటే మాంసం గొప్ప ఐటమ్ ఏం కాదు, మనం మూర్ఖులం కాబట్టి మాంసం తింటున్నాం. పాపం చేసి, పాడు పనులు చేసి, తప్పుడు పనులు చేసి, క్రూరంగా. కాబట్టి నరకానికి పోతారు. మాంసం తినేవాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి, రాక్షసులాగా బతుకుతున్నారు. కాబట్టి మీరు ముగ్గురు కూడా తింటారు మాంసం? ఏదంటారు మీరు? ముగ్గురు ఫ్రెండ్సా? మీరు ఎప్పుడు డిస్కషన్ రాలేదా? ఆమ్లెట్ తింటుంది, చికెన్ బిర్యానీ తింటుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు? కూర్చొని ముక్కు మూసు కూర్చొని చిచ్చి ఆ కంపు ఏం చేస్తారు? ఇప్పుడు తినడానికి ఇప్పుడు కలిసి తినలేదా? వాళ్ళు చికెన్ తింటే మీరేం చేస్తారు? పన్నీర్. మీరు బలవంతం చేయలేదా తినమని? మీరు వాళ్ళకి తినదని మీరు నచ్చ చెప్పలేదా? మీకు ఎందుకు అంటే మీ ఉద్దేశంలో మీకు పన్నీర్ ఇష్టం, వాడికి చికెన్ ఇష్టం అంటే ఆ జ్ఞానం లేదు. అంటే చికెన్ బాగుందని వీళ్ళు నచ్చ చేస్తే మీరు తినడం ప్రారంభిస్తారు. అయితే
ఎందుకంటే ఎందుకు తినకూడదో తెలియపోతే తింటారు. భలే ఉంది అని పన్నీర్లో ఏముంది, చికెన్ తిని చూడు, లెటర్స్ చెడిపోయారు. అంటే చెడు వాళ్ళు మిమ్మల్ని చెడగొడతారు, మీరు మంచి వాళ్ళు అయితే మీరు వాళ్ళని బాగు చేస్తారు. దిస్ ఈజ్ లైఫ్. జీవితాన్ని తర్వాత సాంగత్యాన్ని బట్టి మీరు మంచి వాళ్ళతో ఉంటే మీరు కూడా మెల్లిగా మంచితనంలోకి వస్తారు. మీరు చెడు వాళ్ళతో ఉంటే అటు పాయింట్ వచ్చి ఆత్మకి మీరు చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతాం? నేను బ్లాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చేసాను. ఎవరైతే భగవద్గీతను తెలుసుకోలేదో, ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకోలేదో, ఎవరైతే కృష్ణుడితో సంబంధం కోసం ప్రయత్నం చేయటం లేదో వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్, దేవుడికి స్వతంత్రంగా. దేవుడికి స్వతంత్రంగా ఉంటే మీరు ఎలా దేవుడి దగ్గరికి పోతారు? మీరు దేవుడికి దూరంగా ఉంటే ఆయన మీ వెనకాల పడతాడు. ఆయనకేం పని? మీరు ఆయన వెనకాల పడితే మీకు సహాయం చేస్తాడు. గీతలో శ్లోకం ఉంది. గీతలో 9వ అధ్యాయంలో సమోహం సర్వభూతేషు, భగవంతుడు నేను అందరి ఎడ సమానంగా ఉంటాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి, నాకు ఎవరంటే కూడా ద్వేషం లేదు. నా ప్రియ, నాకు ఎవరంటే కూడా విశేషమైన ప్రేమ అనేది భగవంతుడు చెబుతున్నాడు కృష్ణుడు. అంటే మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు, కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు, ఉండి దగ్గర నిలబడి ఎవరిని ఎట్లా చంపాలో చంపిస్తున్నాడు. అది మీరు గమనిస్తే కృష్ణుడు దగ్గర నిలబడి అన్యాయం చేసి చంపిస్తున్నాడు అన్నట్టుగా మీకు అనిపించవచ్చు. ఉదాహరణకి భీముడు దుర్యోధనుడు ఇద్దరు పోటీపడి యుద్ధం చేస్తున్నాడు కదా. భీముడు దానిలో ఎవరెవరు? అర్జునుడు, కర్ణుడు. అర్జునుడు విలుకాడు, ఆర్చర్. కర్ణుడు కూడా ఆర్చర్. వాళ్ళిద్దరికి సమపోటీ, వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. అంటే భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదా యుద్ధం చేసేవాడు, వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడు దగ్గర నిలబడి భీముడు దుర్యోధనుడిని చంపలేకపోతున్నాడు, అలసిపోతున్నాడు, చంపలేకపోతున్నాడు. భగవంతుడికి ఎవరి చావు ఎలా వస్తుందో భగవంతుడికి ఆ రహస్యాన్ని భగవంతుడు ఆయన ఎవరికి ఎలా చావు వస్తుందో ఆయనకి తెలుసు. కాబట్టి భీముడు మొరటుగా బల ప్రదర్శన చేసి, కానీ దుర్యోధనుడు ఆయన తెలివితేటలతో ఆ రకంగా భీముడికి బలం ఉంది, దుర్యోధనుడికి టాక్ట్ఫుల్నెస్ ఉంది. కాబట్టి అంత ఈజీగా యుద్ధం ముగియటం లేదు. అప్పుడు కృష్ణుడు చూస్తాడు. కృష్ణుడు చూస్తే భీముడికి చెబుతాడు. భీముడికి ఆయన నువ్వు దుర్యోధనుడిని ఈ విధంగా చంపు చూపిస్తాడు. నువ్వు తొడల మీద కొట్టి చంపని చెప్పి. మామూలుగా యుద్ధంలో ఈ తొడల కింద కొట్టకూడదు, యుద్ధం వీపుల మీద కొట్టుకోవడం, తలకాయల మీద కొట్టుకోవడం. కానీ కృష్ణుడు నువ్వు అన్యాయం చేసి దుర్యోధనుని చంపే అంటాడు. అంటే మీకేమనిపిస్తుంది? దేవుడు కదా, ఇద్దరి పక్కన సమానంగా ఉండాలా, ఎందుకు అర్జునుడికి సహాయం చేసి దుర్యోధనుని చంపిస్తున్నాడు అనిపిస్తుంది మీకు? దుర్యోధనుడు ఈ కృష్ణుడు పక్షపాతం చేస్తున్నాడు అని. అలాగే మీరు చూసింటారు మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు ఇద్దరు. అర్జునుడు కంటే కర్ణుడు పెద్ద, అర్జునుడి కంటే కర్ణుడికి ఎక్కువ తెలుసు. కానీ కృష్ణుడు అర్జునుడి పక్షంలో ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే పాప యుద్ధంలో కర్ణుడి యొక్క రథం బురదలో ఇరుక్కుపోయింది. కాబట్టి ఆయన ఫ్రీగా మూవ్ అయి తప్పించుకొని చేయలేకపోతున్నాడు. మామూలుగా ధర్మయుద్ధం అయితే అలా రథాన్ని లాక్కు మళ్ళీ ఫైట్ చేసి ఎవరు నైపుణ్యంతో ఉంటారో, ఎవరు చాకచక్యంగా ఉంటారో గెలరు. కానీ ఇమ్మీడియట్గా కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఇది సమయం, నువ్వు
కర్ణుడు చంపడానికి అంటాడు. ఇంత వీరుడైండు అర్జునుడు కృష్ణుడు ఏమన్నాడు, వాడు రథం ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ టైంలో నువ్వు చంపని చెప్పి. అప్పుడు అర్జునుడు కూడా సిగ్గేస్తుంది, నాలాంటి వీరుడు ఇటువంటి పరిస్థితుల్లో చంపడం ఆ కర్ణుడిని. అంటే అర్జునుడు గొప్ప ఇది కదా, నేను న్యాయంగానే చంపుతా అని చెప్పి. అప్పుడు నీకు ఇప్పుడు అవకాశం కలుగుతుంది, ఇప్పుడు చంపంటాడు. ఇవన్నీ కూడా తర్వాత చర్చిస్తాడు, ఎందుకు కృష్ణుడు ఇట్లా చంపమన్నాడు. దాని జవాబు వింటే అప్పుడు మీకు తెలుస్తుంది కృష్ణుడు ఎంత న్యాయం చేశాడు. కృష్ణుడు అన్యాయం చేయలేదు, ఎందుకంటే ఆయన భగవంతుడు. ఆయనకి అర్జునుడు అయితే ఏంది, కృష్ణుడు అయితే ఏంది, ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. బట్ ఇక్కడ పాయింట్ వచ్చి ఎవరైతే జీవితంలో కృష్ణుడిని పట్టుకోలేదో అటువంటి వాళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకోలేరు. నెంబర్ 1 మైండ్ కంట్రోల్ లేదంటే రకరకమైనటువంటి ఆలోచనలు, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, లోభం, గర్వం ఎన్నో వస్తాయి కదా. మైండ్ కంట్రోల్లో అంటే మీకు తెలుస్తుంది మనం ఒక జెంటిల్మెన్ లాగా ఎలా బతకాలని. మైండ్ కంట్రోల్ లేకపోతే మీరు ఇష్టం వచ్చి మీ తాలూకాయని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆశ్చర్యం లేదు, నేను ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చా. కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వర్గానికి పోలేరు, వాళ్ళు వైకుంఠానికి పోలేరు. వాళ్ళు ఇక్కడే మళ్ళీ మనుషులుగా, పశువులుగా, లేకపోతే గుడ్డి వాళ్ళుగా, అవిటి వాళ్ళుగా, రకరకాల వాళ్ళ కర్మలు. మాంసం తింటున్నారు మీరు, మాంసం మీరు వచ్చేది మీరు కోడి జన్మ ఎత్తాడు, ఎత్తి మీ ఫ్రెండ్ మీ మెడకాయ తిప్పుతుంది, చంపుతుంది. నేను మీరు చంపారు కోళ్ళని, అట్లా మీకు కూడా అదే గతి పడుతుంది. నేను తప్పించుకోలేదు, ఎవరు చేస్తారు. అంటే భగవద్గీత చదివితే అని అంటారు, భగవద్గీతని మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. మీరు చదువులు చదివితే డిగ్రీలు తెచ్చుకుంటారు, కానీ స్వభావాన్ని మార్చుకోవడం ఎలా, మన అలవాట్లు మార్చుకోవడం ఎలా, మనం బలహీనతల నుంచి బయటపడడం ఎలా, ఈ పుస్తకాలు ఉన్నాయి మీ చదువులో. మీరు మైండ్ని ఎలా మనం సరి చేసుకోవాలో అటువంటి పుస్తకాలు ఎక్కడా లేవు, భగవద్గీత కదా. కాబట్టి ఈ స్వామి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఈయన చూశాడు, డబ్బున్న వాళ్ళు సుఖంగా లేరు, రాజకీయ నాయకులైన కూడా సుఖంగా లేరు, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని సుఖంగా లేరు. ఇటువంటి సమాజాన్ని ఎలా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఎలా మనం మంచి వ్యక్తులాగా బతకడం. ఆఖరిలో టైం అయిపోయింది. మీరు జీవితంలో చెబుతూ ఉండవు, సుఖాన్ని వెతుక్కుంటూ పోవక్కర్లేదు. మీరు మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉంటే మంచికి ఫలితం సుఖం, చెడుకు ఫలితం దుఃఖం. కానీ మీరు చెడు పనులు చేస్తూ నాకు సుఖం కావాలంటే మీరు అంతే. ప్రతి ఒక్కరు కూడా నేను ఎంత నీచమైన వ్యక్తినైనా కావచ్చు, నాకు గౌరవం కావాలా, నాకు అంత మంచి జరగాల, నేను కూడా మీరు యు ఆర్ నాట్ ప్రాక్టికల్. అంటే భగవద్గీత మనకి నేర్పించేది ఫలితాన్ని. మీరంతా స్టూడెంట్స్, చదవకుండా కూడా కాలేజ్ ఫస్ట్ కావాలని ఎవరు కోరుకోరు. ఏం చదవకుండా నాకు కాలేజ్ ఫస్ట్ వస్తే బాగుంటుంది, వై నాట్. కానీ మనం చదవకుండా ఎలా వీలవుతుంది అది. అంటే భగవద్గీత మనకి నేర్పించింది నీకు కర్మలు చేసే అధికారం ఉంది. నువ్వు కర్మలు ఏం చేయాలో తెలుసుకుంటే ఫలితం అదే చూసుకుంటుంది. మీరు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయమాకండి. జస్ట్ యూ వర్క్ ఆన్ యువర్ యాక్షన్స్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ప్రతి మనిషికి కర్మ చేసే మందిని మూసేస్తారు ఇంకొక నిమిషంలో, క్లాస్ కూడా ఆఫ్ చేస్తారు, డోంట్ వరీ. కర్మణ్యేవాధికారస్తే, ప్రతి మనిషి భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. మాంసం తింటావా తినవా, నువ్వు కష్టపడి చదువుకుంటావా లేదా కాపీలు కొడతావా, లేదా లంచాలు ఇచ్చి, లేదా పేపర్ లీక్ అయ్యి ఆ రకంగా నువ్వు తప్పుడు మార్గంలో పోయి ఆ రకంగా నువ్వు పాస్ అవ్వాలని చూస్తున్నావు.
మీ ఇష్టం అది. కానీ భగవంతుడు ఏమన్నాడు, మీకు కర్మలు చేసేటువంటి అధికారం ఉంది. ఏదైనా తినడం, ఏం తినాలో లేదా, మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఏం చదువుకోవాలా. ఎంత చదువుకున్నారు, భగవద్గీత ఎందుకు చదువుకోలేదు? మీకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదా భగవద్గీత చదవమని? ఇప్పుడు దాకా మీకు వయసు 17 ఏళ్ళు 20 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దాకా మీకు భగవద్గీత చదవండి అని ఎవరైనా చెప్పారా లేదా? మీకు నిజంగా చెప్పండి. మీ అమ్మ నాన్న ఎవరైనా సమాజంలో ఈరోజు నేను కాకుండా ఈ వయసు దాకా మీకు ఎవరైనా భగవద్గీత చదివితే మీరు జాక్పాట్, మీరు గొప్ప సంపదను పొందినట్లు లెక్క అని చెప్పారు. జస్ట్ భగవద్గీత అయితే యూ బికమ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, యూ బికమ్ వెరీ గ్రేట్ పర్సన్, యూ బికమ్ ఏ జెంటిల్మెన్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్, మనీ విల్ కమ్. అదే నేను డబ్బులు అన్నా కదా, వాట్ యూ థింక్? ఈ బిల్డింగ్లన్నీ చూస్తుంటే ఎట్లుంది చెప్పండి? ఈ బిల్డింగ్లన్నీ చూస్తుంటే ఈ స్వామి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా? వాట్ యూ థింక్? ఉండాలి, లేదా అటగట్టేయండి అనే కదా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ రీడ్ బాగా. సింప్లీ మీరు కృష్ణుడు వెనకాల పడండి. కృష్ణుడు మీ జీవితాన్ని ఎలా ఉజ్వలంగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు చూసుకోండి మీ జీవితంలో. అలాగే అందరూ ఆయన వస్తాడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.